గరుడ పంచమి వ్రతకథ. పూర్వం ఒకానొక గ్రామంలో ఒక పెద్ద జమీందారు ఉండేవాడు. అతనికి 7 కొడుకులు, ఒక కుమార్తె. కుమార్తె పేరు అన్నలక్కమ్మ. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఆమె పెరిగి పెద్దదయ్యి పెళ్ళీడుకొచ్చింది. ఆమె తండ్రి అదే గ్రామంలో ఒక మంచి భూస్వామి కొడుకుకు ఇచ్చి ఆమెకు వివాహం చేస్తాడు. కొంతకాలానికి తన 7 కుమారులకు కూడా మంచి సంబంధాలు చూసి వివాహం చేస్తాడు. కొంతకాలమైన తర్వాత శ్రావణమాస నాగుల చవితి పండుగ ముందర తమ ముద్దుల చెల్లెలు అయిన అన్నలక్కమ్మను పండుగకు పిలుచుకొని రావటానికి బావగారింటికి వెళ్ళి బావగారిని, మామగారిని తమ చెల్లిని పండుగకు పంపమని వేడుకొంటారు అన్నదమ్ములు. అప్పుడు వాళ్ల బావగారు పండుగ రోజు మాత్రమే వచ్చునని, తమకు కూడా పండగ ఉన్నదని తెలిపినాడు. అన్నలక్కమ్మ వారి అన్నగార్లతో పుట్టింటి వారి శ్రేయస్సు కొరకై గరుడ పంచమి నోములు నోచుట మంచిదని వదినగార్లకు తెలుపమని, అలాగే నాగుల చవితి ముందు రంధ్రాలు పూడ్చటము, సున్నాలు వేయటము చేయరాదని, అలా చేస్తే నాగదోషం ఆపాదించబడుతుందని వదినగార్లకు తెలపండి అని చెబుతుంది. అలాగే నాగుల చవితి రోజు అన్నగార్లను పొలాలకు పోవద్దని తెలుపుతుంది. ఆమె చెప్పిన మాటలు లెక్క చేయక అన్నగార్లు నాగుల చవితి రోజున పొలానికి వెళ్ళి వారు నాగలితో పొలం దున్నుతూ ఉన్న సమయంలో పొలం ప్రక్కన ఉన్న ఒక పెద్ద పుట్టకు నాగలి మొన తగిలి పుట్ట పగిలిపోయి అందులో ఉన్న దేవతా సర్పం పొలం ప్రక్కనే ఉన్న వారి ఇంటి గవాక్షంలో నుంచి లోనికి ప్రవేశిస్తుంది. అయితే ఇల్లంతా రంధ్రాలు లేకపోవడం వల్ల ఇంటిలో ఉన్న పెద్ద రోటిలో చుట్టుకొని పడుకొని ఉంటుంది. ఆ విషయం గ్రహించని అన్నలక్కమ్మ వదినలు చేటల నిండా నువ్వులు, బెల్లం తెచ్చి రోట్లో వేసి దంచుతారు. దేవతా సర్పం కావున అది వీరికి కనపడదు. ఆ విధంగా దంచడం వలన ఆ సర్పం చనిపోయి ఆ ప్రసాదం విషతుల్యం అవుతుంది. విషపూరితమైన ఆ ప్రసాదాన్ని అన్నా వదినలు భుజించి అక్కడికక్కడే మరణించడం జరుగుతుంది. అన్నలక్కమ్మ గరుడ పంచమి నోము నోచుకొని తమ ఇంటి దగ్గర అందరకు భోజనం పెట్టి తమ అన్నా వదిన గార్ల దగ్గరకు రాగా అక్కడ వారు విగత జీవులై పడి ఉండటాన్ని గ్రహించి చింతిస్తూ గౌరీదేవిని గురించి ప్రార్థించగా ఆమె ఆవేదనను గ్రహించి ఆకాశవాణి ద్వారా గౌరీదేవి వారి అన్నగార్లు చేసిన తప్పులన్నీ తెలిపి తను పూజ చేసిన అక్షంతలు వారి మీద చల్లమని, అలా చేస్తే వారు పునరుజ్జీవులు అవుతారని తెలుపుతుంది. వెంటనే ఆమె తన ఇంటికి పోయి తను చేసిన వ్రతం దగ్గర ఉన్న అక్షంతలు తీసుకొని వచ్చి విగత జీవులై ఉన్న వారి మీద చల్లగా వారు తిరిగి పునరుజ్జీవులవుతారు. ఆ తర్వాత మరలా అందరూ కలిసి ప్రసాదం తయారు చేసుకొని గరుడ పంచమి నోము నోచుకొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ అనంతమైన సంపదలను పొంది సుఖ సంతోషాలతో జీవిస్తూ శివ సాయుధ్యం పొందినారు. అప్పటి నుండి స్త్రీలు పుట్టింటివారి క్షేమాన్ని కోరి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ సుఖ సంతోషాలతో జీవనం సాగించారు. అందుకే ఈ పండుగకు అన్నా చెల్లెళ్ల పండుగ అని పేరు కూడా వచ్చింది. వ్రతం పూర్తి అయిన తరువాత అమ్మవారి పైన నూకలు వేసి రూకలట్ల అన్నగారి నీయమ్మ అని కోరుకొంటారు. పూజ చేసిన అనంతరం అన్నతమ్ములకు పుట్టమన్ను వారి చెవులకు పెట్టి అక్షింతలు వేసి వారి నుండి ఆశీర్వాదం తీసుకొంటారు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి కూడా శుభములు జరుగుతుందని పెద్దల ఉవాచ.